నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియచేస్తూ, చాలామంది మా ప్రేక్షకులు పూర్వం సనాతన ధర్మం చాలా గొప్పగా ఉండేదని సనాతనవాదులందరూ చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ధర్మం ఇలా సన్నగిలిపోతోంది? దీని గురించి వివరించాలి. ఈ సనాతన ధర్మం మళ్ళీ ఏమన్నా పూర్వ వైభవాన్ని తిరిగి పొందగలుగుతుందా? గురువుగారు విశదీకరించి చెప్పగలరు అని చెప్పి చాలామంది ప్రేక్షక మహాశయులందరూ కూడా అడగటం జరిగింది. అందరికీ కూడా చాలా మంచి ప్రశ్న. ఇలాంటి ప్రశ్నల ద్వారా ఈ సనాతన ధర్మాన్ని మీరందరూ కూడా ఉత్తేజం చేసిన వాళ్ళు అవుతూ ఉంటారు. కాబట్టి బిగ్ టీవీ ప్రేక్షకులు మా ఛానల్ని వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నీ చాలా బాగున్నాయి, మేము చాలా ఆనందపడుతున్నాము. ఇలాంటి ప్రశ్నల్ని మీరు మరిన్ని అడగాలి. మరిన్ని విషయాలు సమాజంలో అందరికీ తెలుసుకునేటువంటి అవకాశాన్ని బిగ్ టీవీ ఎప్పుడూ కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సనాతన ధర్మం ఒకప్పుడు చాలా గొప్పగా ఉంది, ఇప్పుడు ఎందుకు గొప్పగా లేదు అని అడిగారు. కానీ దీనిలో ఒక పరమార్థాన్ని మీరు గమనించుకోవాలి. సనాతన ధర్మం ఎప్పుడూ కూడా గొప్పగానే ఉంది, అప్పుడు గొప్పగానే ఉంది, ఇప్పుడు గొప్పగానే ఉంది. అయితే మీరు అనుకున్నట్లుగా సామాజికంగా అంటే ఎక్కువ దేశాల్లో మన సనాతన ధర్మం పరిపాలించటం లేదు, ఎక్కువ దేశాల్లో మన ధర్మం విషయాలు ప్రచారంలో లేవు అనేటువంటిది మీరు ఒక కోణంగా ఆలోచన చేస్తున్నారు. అది వాస్తవమే. మీరు అనుకున్నటువంటి ప్రేక్షకులు అడిగినటువంటి దానిలో అది వాస్తవమే అని మనకి బహిరంగ కనిపిస్తోంది. కానీ ఇతర ధర్మాల కంటే కూడా సనాతన ధర్మము విశ్వాన్ని రక్షించే దానిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందనే దానిలో ఎటువంటి ఇది లేకుండా నేను తెలియచేస్తున్నాను. ప్రతి ధర్మానికి చివరికి అంచమున అంటే చివరికి సనాతన ధర్మానికే వస్తారు. రావలసినటువంటి స్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను? ఏ ధర్మంలోనూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనే మాట లేదు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు అనే మాటే లేదు. ఏ ధర్మంలో కూడా స్త్రీని పూజించబని కానీ, స్త్రీలను దేవతలుగా కానీ, స్త్రీలు చాలా గొప్ప విద్యావేత్తలని కానీ, స్త్రీలు శక్తివంతులుగా కానీ, స్త్రీ దేవతలుగా కానీ పూజింపబడినటువంటిది, చెప్పబడినటువంటిది, నిరూపింపబడింది ఏదైనా ధర్మం కానీ మతం కానీ ఉన్నదంటే అది హిందూ మతము, సనాతన ధర్మమే. మీరు కావాలంటే చూసుకోండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే స్త్రీకి పూజ ఉన్నది అంటే అది సనాతన ధర్మమే. ఒక బాల ముత్తైదువుగా, కన్నె ముత్తైదువుగా, పెద్ద ముత్తైదువుగా, ఏ ముత్తైదువుగా చూసుకున్నా సరే స్త్రీని మన దేవతల్లో కూడా స్త్రీలు ఉన్నారు. మన సనాతన ధర్మంలో ఎక్కడా కూడా పురుషుడే గొప్పవాడని చెప్పబడి లేదు. స్త్రీలు కూడా చాలా గొప్పవాళ్ళు అని చెప్పున్నారు. మహాయోగినీలు ఉన్నారు పూర్వకాలం నుంచి. ఒక అనసూయామాత, ఒక అరుంధతీ మాత, వాళ్ళు ఎంత విద్యావేత్తలండి. వారికి ఎన్ని రహస్యాలు తెలిసి బ్రహ్మాండంలో ఉండే రహస్యాలు. మన దేవతలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మలు స్త్రీ దేవతలు ఉన్నారు మనకి. బాలాత్రిపుర సుందరి దగ్గర నుంచి రాజరాజేశ్వరి దాకా రేపు నవరాత్రుల్లో మనం పూజ చేసుకుంటున్నాము. స్త్రీ ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడ స్త్రీ నమస్కరింపబడుతుందో అక్కడ 1,50,000 మంది దేవతలు నిలవుంటారు. అంటే సనాతన ధర్మం ఎప్పుడూ కూడా స్త్రీని ఎంత గొప్పగా చూచిందో ఆలోచన చెయ్యండి. కాబట్టి ఈ రోజున ప్రపంచం అంతా గమనిస్తోంది. ప్రపంచంలో చాలా చోట్ల సనాతన ధర్మాన్ని పాడు చేయాలనే ఉద్దేశంగా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. మీరు గమనించినట్లయితే మన దేశంలో, మన దేశం బయట, వెలుపల, లోపల, బయట, లోపల అన్ని చోట్ల చాలామంది ధర్మాన్ని నశింపచేయాలని చెప్పి రకరకాలైనటువంటి వారి శక్తినంతటినీ కూడా ఉపయోగం చేస్తున్నారు. కానీ వారు చేసే పనులన్నీ కూడా పిచ్చి పనులు. అవి మానుకుంటం వలన వారికి, వారి వంశానికి, వారి కుటుంబానికి, వారి గోత్రానికి, వారికి చాలా మంచిది. ఎన్నో లక్షల సంవత్సరాలు వయస్సు కలిగిందండి మన సనాతన ధర్మము. కోటాను కోట్ల సంవత్సరాల వయస్సు కలిగిందండి మన సనాతన ధర్మము. శాంతం కావాలన్నా మన సనాతన ధర్మమే, సహనం కావాలన్నా మన సనాతన ధర్మమే. అంతేకాకుండా చూడండి, శాంతము సహనమే కాదు, విజయము వీరత్వము
దానికి కూడా సనాతన ధర్మమే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుడికి ఉపదేశం చేశారు. ఓ అర్జున, ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ నీ బంధువులని తలంచుతున్నావు. నీ బంధువులైనప్పటికీ కూడా ధర్మం వైపున వారు ప్రయాణం చేయలేదు, కాబట్టి వారు అధర్మాత్ములు అవుతారు. నీవు కూడా వారిని సంహరించనచ్చో నీవు కూడా అధర్మాత్ముడు అయిపోతావు. సంహరిస్తుంది నీవు కావు, చెబుతున్నది నేను కాదు, ధర్మదేవత. కాబట్టి సనాతన ధర్మాన్ని, దాడులని ప్రతి ఒక్కరం కూడా ఖండించాలి. అలాంటి ధర్మమైనటువంటి విషయంలో బిగ్ టీవీ యాజమాన్యం వారు పెద్దన్న పాత్ర వహిస్తారనేటువంటి దానిలో ఎటువంటి సందేహము లేదు. మీ అందరికీ కూడా చెప్తున్నాం, సనాతన ధర్మం ఆది నుంచి ఉన్నటువంటిది. దీనికి మరణం అంటూనే లేదు. ఎప్పుడూ కూడా పరుల యొక్క సౌఖ్యము, సుఖము, ఆనందాన్ని చుచ్చేటువంటిది ఈ ప్రపంచంలో ఏదైనా మతం కానీ ధర్మం కానీ ఉందంటే అది ఒక హైందవ సనాతన ధర్మం మాత్రమే. ఒక ఛత్రపతి లాంటి వారిని పుట్టించింది సనాతన ధర్మం. ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని పుట్టించింది సనాతన ధర్మం. ఒక శంకరాచార్యుల వారిని పుట్టించింది సనాతన ధర్మం. ఒక రామానుజాచార్యుల వారిని పుట్టించింది సనాతన ధర్మం. ఒక రాఘవేంద్ర స్వామి వారిని పుట్టించింది. ఒక మధ్వాచార్యుల వారు ఈ సనాతన ధర్మంలో పుట్టారు. పెద్ద పెద్ద వీరులు, యుద్ధ వీరులు కూడా ఈ సనాతన ధర్మంలోనే పుట్టారు. వీళ్ళని ఎవరూ కూడా ఏమీ చేయలేకపోయారు. కారణం ధర్మం పాటించటం వలన ఈరోజు దాకా వేల సంవత్సరాలు గడిచిన, లక్షల సంవత్సరాలు గడిచిన వారు చరిత్రలో నిలిచి ఉండిపోయారు. అతి తక్కువ వయసులోనే చేయవలసినటువంటి ధర్మం అంతా కూడా కార్యక్రమాలన్నీ కూడా వారు చేశారు. శంకరాచార్య వారు 32 సంవత్సరాలు జీవనం చేసి 32 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం 3 సార్లు పాదయాత్ర చేసి అనేక రకాలైనటువంటి ధర్మ బోధనలు చేసి పాషాండ మతాలన్నింటినీ కూడా తప్పు అని చెప్పి 4 దిక్కుల 4 పీఠాలను స్థాపన చేసి ఇప్పటిదాకా శంకరాచార్యుల వారు సజీవంగా జీవిస్తూనే ఉన్నారు. సనాతన ధర్మం అంత గొప్పది. ముఖ్యంగా భారతీయులందరూ కూడా ఎప్పుడు కూడా శాంతి కామకులు, సహనానికి వీళ్ళే ఎక్కువగా ముందర చూపిస్తూ ఉంటారు. ఒక్కసారి ఎదురు తిరిగితే మాత్రం అవతల ఏం జరుగుతుందో వీళ్ళకు కూడా తెలియదు. కాబట్టి ధర్మము వీళ్ళ పక్షాన ఉన్నది. ఇప్పటిదాకా కూడా ధర్మాన్నే నమ్ముకునున్నారు వీళ్ళు. ఎవరు ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళని ధర్మము రక్షిస్తుంది. ఎవరు ధర్మాన్ని గనక రక్షిస్తూ ఉంటారు. రక్షించడం అంటే ఏమిటి? మనం ధర్మాన్ని రక్షించలేమండి. ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? మనం ధర్మాన్ని పాటించుతూ ఉండటం, పెద్దల్ని గౌరవించడం, పిల్లల యందు అభిమానం కలిగి ఉండటం, స్త్రీలను ముఖ్యంగా పూజించటం, పరస్త్రీని తల్లిగా భావన చేయటం, మన సనాతన ధర్మాన్ని, మన దేవుళ్ళని కించపరచకుండా మన మతాన్ని గౌరవించుకోవటం, మన మత సంబంధించినటువంటి దేవాలయాలని రక్షించుకోవటం, మన వేదాలని కాపాడుకోవటం, భగవద్గీతను నిరంతరం పారాయణం చేయటం, రామాయణాన్ని నిరంతరం పిల్లలకి చెప్పడం, ఒక భారత భాగవతాదులన్నీ కూడా పిల్లలకు బోధించడం, ఇవన్నీ చేయటమే మనం చేసే ధర్మాన్ని ఆచరించడం. చాలామంది పెద్దవాళ్ళు గుడికి వస్తున్నారు, కానీ పిల్లల్ని కూడా తీసుకురండి అని చెప్తున్నాం. మీ పిల్లల్ని మీరు తీసుకురావాలి గుళ్ళకి. వారి చేత కూడా మన సంప్రదాయానికి సంబంధించిన విషయాల్లో వారికి కూడా విషయాలు తెలియాలి. ముందు తరాల వారికి వారు రాయబారులు లాంటి వారు, ధర్మాన్ని ముందర తరాలు తీసుకెళ్ళేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ధర్మం యందు ఆసక్తి, అనురక్తి కలిగించేటట్టుగా మనం అందరం కూడా వాళ్ళని చేసినట్లయితే ముందు తరాలకు కూడా ఈ సనాతన ధర్మం రక్షింపబడుతూ ముందు తరాలకు కూడా ప్రపంచం అంతా వ్యాప్తమవుతుంది. ఒకప్పుడు ఉన్న ఈ సనాతన ధర్మం వైభవంగా మళ్ళీ తిరిగి వస్తుందా అని అడిగారు మా ప్రేక్షకులు. తప్పకుండా వస్తుంది. చాలా చోట్ల అశాంతి ఉన్న దేశాలలో మాదే గొప్ప అనే భావన ఉంది. కానీ సనాతన ధర్మం ఇప్పుడు అలా చెప్పలా. సనాతన ధర్మంలో చక్కగా వాదన, తర్కము కూడా అన్నీ శాస్త్రబద్ధంగా జరిగినాయి. ఇంకొకరిని కించపరిచేటట్టుగా తర్కం జరగల. ఇంకొకరిని విమర్శించినా కూడా వాళ్ళని బాధించేటట్టుగా విమర్శన జరగల. అందుకని అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మం ఇప్పటిదాకా కూడా బతికి ఉండి ఇక ముందు కూడా బతికి ఉండేది ఏదన్నా ఉన్నది అంటే ధర్మం కానీ మతం కానీ అది ఒక భారతీయ సనాతన ధర్మం మాత్రమే, హిందూ మతం మాత్రమే. కారణం ఎప్పుడూ కూడా ఎవరిని మూర్ఘంగా వ్యతిరేకించకపోవటమే. అలాంటి సనాతన ధర్మానికి మా ప్రేక్షకులు అడిగారు చాలా మంచి ప్రశ్న. దీని గురించి మాట్లాడాలి అంటే ఇది చాలా పెద్ద విషయాలతో కూడుకున్నటువంటిది.
దయచేసి బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మేము కోరుకుంటున్నాము, సనాతన ధర్మాన్ని పాటించండి. మన ధర్మాన్ని విమర్శన చేస్తే ఊరుకోవద్దు ఎవరు కూడా. మన దేవతల్ని, మన దేవుళ్ళని, మన దేవాలయాలను ధ్వంసం చేసిన మన ఆశ్రమాలను కానీ, మన స్వామీజీల వ్యవస్థను కానీ, మన ఆడవారి కానీ, మన పిల్లల్ని కానీ, మన మగవాళ్ళని కానీ ఎవరిని వచ్చినా కూడా దయచేసి మీరు అందరూ కూడా అక్కడ ఎదురు తిరిగి నిలబడాలి, పోరాడాలి, చట్టపరంగా, దైవికంగా, అన్ని రకాలుగా కూడా. కారణం, మనం ఎప్పుడూ కూడా ఎవరిని వ్యక్తిగత దూషణలు చెయ్యము, వ్యక్తిగతంగా వారికి హింసను మనం ప్రేరేపించము. హింసకి మొట్టమొదటిగా వ్యతిరేకించేది ఏదైనా మతం ఉన్నదంటే ఈ ప్రపంచంలో, ధర్మం ఏదైనా ఉందంటే, హింసను ప్రోత్సహించకుండా ఉండే ధర్మం కానీ, ప్రోత్సహించకుండా ఉండేటువంటి మతం ఏదైనా ఉందంటే అది ఓన్లీ భారతీయ సనాతన ధర్మం మాత్రమే. కాబట్టి మీ దగ్గర ఎక్కడైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయో వాటిని చట్టపరంగా ఎదుర్కొనండి. ధైర్యంగా పరమాత్ముడు మీ యందు నిలబడతాడు, పరాశక్తి మీతో పాటు ప్రయాణం చేస్తుంది. కంకర్ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ప్రతి రాయిలోనూ భగవంతుడు ఉన్నాడని చెప్తోంది. ప్రతి రాయిలోనూ శివతత్వం ఉన్నది. చూడండి, తొక్కుడు రాయి మొక్కుడు రాయిగా మారింది. ఒకప్పుడు తొక్కారు కొండలు. ఆ కొండ కనుక విగ్రహాలు చెక్కే శాస్త్ర ప్రకారంగా పనికొస్తుందని శిల్పి చెప్పినప్పుడు అక్కడ నుంచి రాయిని తీసుకొచ్చి విగ్రహం చేసి గర్భగుడిలో పెట్టి పూజ చేస్తే అందరూ నమస్కారం చేస్తున్నారు. తొక్కిన రాయి ఇప్పుడు మొక్కే రాయిగా మారుతున్నది. మన కోరికలను నెరవేరుస్తోంది, మన యొక్క బాధల్ని పోగొడుతోంది. అంటే ఎంత గొప్పదో మన శాస్త్రం గమనించండి. రాయికి కూడా ప్రాణం పోసేటువంటి మంత్రాలు మన శాస్త్రంలో ఉన్నాయి. రాయిని దేవుడిగా మలిచే శాస్త్రం మనలో ఉన్నది, మన ధర్మంలో ఉన్నది, మన హిందూ మతంలో ఉన్నది. భగవంతుడు మాట్లాడతాడు విగ్రహం నుంచి కదిలి వచ్చి. కాబట్టి అలాంటి గొప్పదైనటువంటి భారతీయ సనాతన ధర్మం గురించి చాలామంది ప్రేక్షకులు అడగటం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సనాతన ధర్మాన్ని మనందరం కూడా కాపాడేటువంటి దానిలో ఎప్పుడూ కూడా మా బిగ్ టీవీకి మీరు తెలియచేయండి. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా, మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు అక్కడ బాధపడుతున్నట్లయితే బిగ్ టీవీ వారికి వెంటనే కనుక మీరు సమాచారం అందించినట్లయితే మీ పక్షాన మా బిగ్ టీవీ నిలబడుతుంది అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.